నాకు కళ్ళల్లో నీళ్ళు పడుకున్నా ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ టైం ఐమాక్స్లో ఉరుతా కానీ పడుకున్నా. ఇంటి ముందు ఉన్న చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. ఒక్క నిమిషం ఆగన్నా, బ్రెయిన్ పని చేయట్లేదన్న. శివతాండవం అయితే అదరగొట్టేసిండన్న. జై బాబు, జై సుధీర్ బాబు. బ్రో జటాధార్ ఎలా ఉంది? ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా, బ్రెయిన్ పని చేయట్లేదన్న. మామూలు కాదు, వేరే లెవెల్ అన్న. ఒక ఛాయ్ ఉంటే చెప్పన్నా, ఛాయ్ దాకా మాట్లాడతాను. నేను ఇప్పుడేం మాట్లాడలేదు. ఎలా ఉంది జటాధార్? అరే ఏం రివ్యూ చెప్పాలి అర్థం కదన్న. ఎందుకంటే సినిమాలు తీయాలి భయ్య, మరీ టూ మచ్గా సినిమాలు తీయదు. నేను జటాధార్ చూసిన అంటే సుధీర్ బాబు సినిమా అంటే ఏదో అనుకున్నా, కానీ చిన్నగా మిస్టేక్ ఏందన్న. చిన్న మిస్టేక్ చూసుకోవాలి. స్టోరీ ఎంచుకునే విధంలో బాగా చూసుకుంటే మంచిది. ఎందుకంటే నేను చాలా సినిమాలు చూసినా కానీ ఇదంత వరస్ట్ సినిమా ఎక్కడ చూడలేనా. అంత నిరుత్సాహంగా అనిపిస్తుంది నీ ఫేస్. అరే ఎట్లా కొడతానా? అరే పైసలు ఉన్నాయని ప్రొడ్యూసర్ గారు, పైసలు ఉన్నాయని సినిమాలు తీయకండి, మమ్మల్ని దెంగిపోయకండి. నాకు కళ్ళల్లో నీళ్ళు పడుకున్నా ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ టైం ఐమాక్స్లో ఉరుతా కానీ పడుకున్నా. సో సినిమా తీయండి కానీ మరీ ఇంత సినిమా తీయండి, మీకు దండం పెడతా. డైరెక్టర్ కూడా కానీ అమ్మ అయ్యా నీకు ఎడ దొరుకుతాయి యూట్యూబ్లో వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్ తీసుకో, నీకు ఇట్లాంటి సినిమాలు తీయకు. మా సుధీర్ బాబు అన్న రేంజీ అన్న, నువ్వు ఏందన్న స్టోరీ అన్న మంచిగా ఎంచుకో, ఇలాంటి స్టోరీలు ఎంచుకో. నాకైతే రియల్గా అది ఏంటది బాలీవుడ్ కాదన్న, మన జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణ ఆర్టిస్ట్ ఎపిసోడ్ చేస్తాను. ఎలా అంటే ఒక స్టోరీ ఎంచుకోవాలి కానీ మరీ ఒక స్టార్టింగ్ నుంచి ఎండు ఏదో ఒక ఉండాలన్న. ఏమీ లేకుండా ఏదో సినిమా తీయాలి, డబ్బులు ఉన్నాయి కానీ సినిమా తీయకండి. అండ్ దేవుని మాత్రం వాడకండి భయ. క్లైమాక్స్ మాత్రం శివుని వాడిండు. మీలాంటి చెత్త సినిమాలకు దేవుని మాత్రం వాడకండి ప్లీజ్. అన్న ఇప్పుడే చూశాను జటాధార మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ బాబు గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి స్టోరీతో కంటెంట్తో చాలా బాగుందనమాట. త్రూఅవుట్ చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది. సో ఆ సీన్స్ కానీ, ఆ తీసుకెళ్ళిన విధానం కానీ, గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ 20 minutes అయితే సుధీర్ బాబు శివతాండవం చేశారని చెప్పొచ్చు. చాలా బాగుందన్నమాట. బ్లాక్ బాస్టర్ సినిమా సుధీర్ బాబు గారి కెరీర్లోనే. సో పర్ఫార్మెన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చాలా బాగా రాసుకున్నారు స్టోరీని అయితే డైరెక్టర్ గారు. సో అందరికీ నచ్చిద్ది. చాలా పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చిద్ది అనమాట. ఆ మూఢనమ్మకాల గురించి, అట్ ద సేమ్ టైం దేవుడి గురించి చాలా బాగా చూపించారు. లాస్ట్ 20 minutes శివతాండవం అనమాట సుధీర్ బాబు గారు. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా జటాధార. సూపర్ అన్న, సినిమా వేరే లెవెల్ అన్న. బ్లాక్ బస్టర్ అన్న. ఒక చెప్పాలా, డైమండ్ ని అంటారు ఇందులో హీరా. బ్లాక్ బస్టర్ కొట్టాడు మా జటాధార. ఒక చెప్తున్నా కదన్నా, సినిమా వేరే లెవెల్ అన్న. టోటల్ బాలీవుడ్ లెవెల్ చూసినామన్న బాబుని. వేరే లెవెల్, టోటల్ డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ కానీ వేరే లెవెల్ మారిపోయినాయి సుధీర్ సార్వి. వేరే లెవెల్ అన్న. అందుకని అంటున్నా, హిందీలో ఏమంటారన్నా, డైమండ్ అంటారు హిందీలో హీరా. మా సుధీర్ బాబు అన్న కొట్టిండు బ్లాక్ బస్టర్ జటాధార. వేరే లెవెల్ అన్న. ఈ సినిమాతోటి వేరే లెవెల్ పోయిండు. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ వరకు అయితే టాక్ వేరే లెవెల్ లేచిపోతుంది అన్న. చూస్తున్నా కదన్నా, ఒక బాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించింది అన్న. నాకు ఒక టాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించలే. సుధీర్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్, క్లోజ్అప్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. లాస్ట్లో చెప్తున్నా కదన్నా, అరుణాచలం కోసం చూపించిండు. అరుణాచలం అంటే నాకు చాలా పిచ్చన్న. అరుణాచలం కోసం వేరే లెవెల్ చూపించిండు అన్న. అష్టలింగాల కోసం శివతాండవం అయితే అదరగొట్టేసిండన్న. జై బాబు, జై సుధీర్ బాబు అన్న. ప్రతి వస్తువు ఉంటుంది ఒక ధర. నేను చూసా సుధీర్ బాబు జటాధార చాలా బాగుందన్న. సుధీర్ బాబు ఈజ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. మంచి డివోషనల్ ఓరియంటెడ్ మూవీ. నిజంగా ప్రతి ఒక్కరు బాగా నచ్చుదన్నమాట. ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు వస్తే మనకి ఎట్లా అంటే బాహుబలి, కల్కిల్ అట్లాంటి కేజీఎఫ్ కాకపోయినా ఇట్లాంటి ఒక హర్రర్తో పాటు ఒక డివోషనల్, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే ఏం లేదు, నిజంగా పాయింట్ చెప్పాలి అంటే ధనబలం. సో ప్రతి ఒక్కరికి ధనం కోసం సొంత అన్నం చంపుతాడు, సొంత చెల్లిని చంపుతాడు. అట్లాంటి ఒక సినిమా అనేది చాలా కరెంట్ అయితే. అరే ఈ సినిమాలో ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకునే విధం బాగా నచ్చింది. సుధీర్ బాబు అనే ఎత్తున నేను అసలు యాక్చువల్గా ఆయన ఫ్యాన్ కానీ ఈ యొక్క యాక్టింగ్ చూసిన తర్వాత ఈయన మించి యాక్టింగ్ చేయలేడేమో అని అనిపించింది అనమాట. ఆయన యొక్క నిజంగా బ్లడ్ పెట్టేశాడు. క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ శివునితోనే. అబ్బా ఏమన్నా తీసారా. లాస్ట్ దీనికి పార్ట్ 2 కూడా పెట్టారు. ఈ పార్ట్ ఉందన్న. నిజంగా ఆ రకంగా అయితే ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా విజువల్స్ ఉంటాయి అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. కిందికి వెళ్ళి మీద పెడతాడు, మీకు కింద పెడతాడు. ఒక కొత్త లోకంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఊరిని అమ్మ దిమ్మదిరి బొమ్మ కనిపించింది. నాకైతే చాలా క్రియేటివ్గా, చాలా డిఫరెంట్ అనిపించింది. వర్కౌట్ అయింది నిజంగా. ఆ గ్లామరస్కి ఈ సినిమాకి చాలా ఇంపిడిపోయింది. సో నిజంగా
ఏదో ఒక రీజనల్ ఫిల్మ్ కాకుండా ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించారండి, మీరు పెట్టే 150 రూపీస్కి వర్త్ వర్మ వర్త్ అనే ఫీలింగ్ వెళ్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం మీరు ఊచకొత్త ప్రతి ఒక్కరు బాగా అనిపించింది. మనం ఇక్కడ ఇప్పుడున్న ప్రసాద్ ఎంఎస్ సినిమాలో మంచి క్లైమాక్స్ మీరు చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. నాకు కొట్టేస్తానంటే ఇంటి ముందు ఉన్న చెట్టు సినిమా అయితే సూపర్ హిట్, చాలా బాగా నచ్చింది. అవసరం శ్రీనివాస్ గారి యొక్క కామెడీ టైమింగ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా బాగుంది.